హాయ్ అండి అందరికీ. ఈరోజు సింపుల్ రెసిపీ టిఫిన్ ఐటెం చూపిస్తున్నానండి. దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ లేనప్పుడు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. ఇదిగోండి ఉప్మా రవ్వ చిన్న కప్పు తోటి 2 కప్పులు తీసుకున్నాను. ఈ అటుకులండి, మందంగా ఉండే అయినా పలచగా ఉండే అయినా అటుకులు తీసుకున్నాను. ఉప్మా రవ్వని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పలుగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆలు పీల్ చేసుకొని ఆలు ముక్క చిన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఆ తర్వాత ఇవి నేను అటుకులు కడిగి నానబెట్టాను. ఇవి ఆంతనే వేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం, కరివేపాకు ఇవి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇవిగోండి ఇలా వేసుకున్న తర్వాత సాల్టు, మనకు టేస్ట్కి సరిపడా సాల్టు, జీలకర్ర, ఇదిగోండి కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు, వేసాను. ఆలు, ఉప్మా రవ్వ, అటుకులు గ్రైండ్ చేసుకుంటే ఇలా వచ్చింది పిండి మెత్తగా. ఇలా సరిపోద్ది. దీన్ని ఒక గిన్నెలో వేసుకున్నాము. కూడా కొంచెం మనం గ్రైండ్ చేసుకోవడానికి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. అన్నీ వేసి కలిపానండి. కన్సిస్టెన్సీ ఇలా వచ్చింది. దీనిలో నేను సోడా ఉప్పు కానీ అలా ఏమీ వేయలేదు. నాకు వేస్తే గ్యాస్ ట్రబుల్గా అలా అనిపిస్తుందని చెప్పి నేను వేయలేదు. దీనిలో వేసుకుంటే కొత్తిమీర, క్యారెట్ కూడా వేసుకోవచ్చు. నేను అలా ఏమీ వేయకుండా ఉల్లిపాయ ముక్కలే కొంచెం ఎక్కువ వేసుకున్నాను. స్టవ్ మీద దోసల ప్యాన్ పెట్టుకొని ఇలా ఆయిల్ కొంచెం అప్లై చేసుకున్నాను. ఇలా వేసుకోవటమేనండి. కొంచెం ఆయిల్ మళ్ళీ కొంచెం అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇట్లా కాలింది కదా. ఇలా కాలిన తర్వాత మళ్ళీ రెండో పక్కకు తిప్పేసాను. ఇలా తిప్పేసిన తర్వాత మళ్ళీ ఇటు పక్క కూడా బాగా ఎర్రగా కాలిన తర్వాత తీసుకోవటమే. ఇదిగోండి నేను తీసాను. ఇది చూడండి, 2 పక్కలు ఇలా కాలి బాగా మెత్తగా భలే ఉంది. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇదిగోండి ఇలా వచ్చాయి చూడండి. నేనైతే పల్లీ చట్నీ చేసుకున్నాను. దీనిలోకి అల్లం చట్నీ కానీ టమోటా చట్నీ అయినా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మీ యొక్క వాల్యుబుల్ టైంని నా చిన్నపాటి వీడియోస్ చూడటానికి ఉపయోగించే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.